హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఫ్రెండ్స్, నిన్న మీరు నా వీడియో చూసుంటారు కదా, వాల్యూమ్ బేస్డ్ ఇంటర్డే స్ట్రాటజీ పార్ట్ 1. సో మీ అందరికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, పార్ట్ 1 అనేది. సో ఇప్పుడు ఈ పార్ట్ 2 అనేది చేయబోతున్నాను. ఈ పార్ట్ 2లో నేను వాల్యూమ్ని ఎందుకు తీసుకున్నాను, ఇండికేటర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఇందులో టార్గెట్స్ ఎట్లా పెట్టుకోవాలో చెప్తాను, స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలో చెప్తాను. ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువైతే మాత్రం ట్రెండ్ రివర్సల్ పాయింట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. రైట్, ఫస్ట్ మన అన్ని పార్ట్స్ అనేది జాగ్రత్తగా 1 by 1 వినండి. డౌట్స్ వస్తే మీరు అడగండి, క్లారిఫై చేసుకున్నాకే ట్రేడ్ చేయండి. స్టాప్ లాస్లు కూడా కొడుతూ ఉంటాయి, జాగ్రత్త. ఓకేనా? మీ రిస్క్ రివార్డ్ని బట్టి మీరు నచ్చితే ఈ స్ట్రాటజీ ట్రేడ్ చేయండి. ఓకే. సో తర్వాత మీరు ఒకసారి మీ స్ట్రాటజీ మొత్తం తెలుసుకున్నాక చూశాక మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్, అది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే రైట్. ఇక డైరెక్ట్గా పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. ఓకే. ఎస్, మీ అందరికీ తెలుసు నేను మీది ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, కరెక్ట్? సో ఇది ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్, రైట్? ఇలా పార్ట్ 1 ఒకసారి బ్రీఫ్గా చెప్తాను, తర్వాత మనం వెళ్ళిపోదాం పార్ట్ 2లోకి. రైట్, మనం ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్, ఇది వాల్యూమ్ బేస్డ్ ఇంటర్డే స్ట్రాటజీ కాబట్టి, సో మనం ఏం చెప్పాం, వాల్యూమ్ని ఇండికేటర్ని యాడ్ చేసుకోవాలని చెప్పాను నిన్న పార్ట్ 1, రైట్? కరెక్ట్. సో దయచేసి ఎవరైనా పార్ట్ 1 కనుక చూడకపోతే ఫస్ట్ పార్ట్ 1 చూడండి, ఆ తర్వాతనే ఇది చూడండి, అప్పుడు మీ క్లారిటీ అనేది ఇంకా బాగా వస్తుంది. ఓకే రైట్. చూడండి ఫ్రెండ్స్, నేను వాల్యూమ్ని ఎందుకు తీసుకున్నాను, వేరే వాటిని ఎందుకు తీసుకోలేదు అనడానికి రీజన్ ఏంటంటే, వాల్యూమ్ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ ఏదో సంథింగ్ యాక్షన్ అనేది జరిగింది, రైట్? ఈ పర్టికులర్ వాల్యూమ్ క్యాండిల్లో ఏదో సంథింగ్ అనేది అమ్మటమో కొనటమో ఎక్కువ జరిగింది అనేది రిప్రజెంట్ చేస్తుంది వాల్యూమ్, కరెక్ట్? అంటే అది మనకి సంథింగ్ ఏదో క్యాండిల్ అనేది చెప్పబోతోంది, ఇది క్లియర్. సో అందుకని చెప్పి నేను దానికి ఈ క్యాండిల్కి మోస్ట్ ప్రయారిటీ ఇచ్చాను ఫ్రెండ్స్, అంతే. ఓకే, దట్ ఈస్ సింపుల్ లాజిక్. మీ అందరికీ తెలిసిందే, నేను దాని గురించి పెద్దగా చెప్పని అవసరం లేదు, రైట్? సో ఇవాళకి మనం ట్రేడ్ చేయాలి అంటే నిన్న వాల్యూమ్ ప్లేస్ ఎక్కడ ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగిందో, ఎక్కువ వాల్యూమ్ ఎక్కడ ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో దాని గురించే నేను ఈ వాల్యూమ్ క్యాండిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో చూడండి, ఈ ఎగ్జాంపుల్లో నేను వాల్యూమ్ క్యాండిల్ ఎందుకు తీసుకున్నానంటే, చూడండి ఇది ఫస్ట్ క్యాండిల్, రైట్? నిన్న అంటే 6th నాటి 7th ట్రేడ్ చేయాలంటే 6th నాటి క్యాండిల్స్ మొత్తంలో హైలో క్యాండిల్ని మనం మార్క్ చేసుకోవాలి. ఎక్కువ వాల్యూమ్ ఉన్న క్యాండిల్ని మనం వాల్యూమ్ ఉన్న క్యాండిల్ని మార్క్ చేసుకోవాలి కదా. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను, తెలిసే ఉంటుంది, మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తాను. ఓకే రైట్. ఇక్కడ మనం పట్టుకున్నాం, ఈ క్యాండిల్ మనకు అర్థమైపోయింది. అంటే ఏంటి, ఈ క్యాండిల్లో సంథింగ్ ఏదో జరిగింది, అంటే ఎక్కువ అమ్మేశారు, కొన్నారు, ఏదో సంథింగ్ యాక్షన్ జరిగింది, కరెక్ట్? సో ఇప్పుడు మనకు అవసరం లేదు ఫ్రెండ్స్, అది ఏం జరిగింది అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ మనకి బాగా ట్రాన్సాక్షన్ సంథింగ్ ఏదో జరిగింది అని చెప్పి నిన్న మనకు తెలిసింది. సో ఇవాళ ఈ వాల్యూమ్ పైన కనుక ఉంటే ఆల్రెడీ ఇట్స్ ఇన్ ఏ బయింగ్ మోడ్ అని మనకి, అంటే ఇది బాగా సపోర్ట్గా యాక్ట్ చేస్తుందని మనకి సింపుల్ నాలెడ్జ్తో తెలిసిపోతుంది, కరెక్ట్? దీనికి పెద్ద మనకు రాకెట్ సైన్స్ అవసరం లేదు. దీనికి మన ఇటు సపోర్ట్గా మనం మెన్షన్ చేసుకోవచ్చు, రైట్? ఈ ఎప్పుడు సింపుల్గా మనకి సపోర్ట్గా యాక్ట్ చేస్తుందని మనకు క్లియర్గా అర్థమైపోతుంది, కరెక్ట్? చూడండి మొన్న ఏం జరిగింది, క్లియర్గా ఇక్కడి నుంచి వెళ్ళినా కూడా మళ్ళీ రీట్రేస్ అయ్యి మళ్ళీ ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చాక మళ్ళీ పైకి వెళ్ళింది, కరెక్ట్? అందుకని వాల్యూమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రీవియస్ డే వాల్యూము ఎక్కువ ఎక్కడ ఉందో ఆ క్యాండిల్ మనకి రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ డే సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అనేది. ఒకవేళ దీని కిందనే ఉంది అనుకోండి, అంటే ఏంటి, ఇక్కడ బాగా వాల్యూమ్ ఉంది, అంటే ఇక్కడ బాగా రెసిస్టెన్స్ ఉంది అనేది మనకు అర్థమైపోయింది. అందుకనే నేను ఈ వాల్యూమ్ క్యాండిల్ని తీసుకోవడం జరిగింది. క్లారిటీ వచ్చిందా? క్లియర్ రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం వాల్యూమ్ తీసుకున్నాం, కరెక్ట్? తీసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ క్యాండిల్ పైన 2 గ్రీన్ క్యాండిల్స్ పడితే మనం బై చేయమని చెప్పాము, కరెక్ట్? ఒక క్యాండిల్ పడ్డా కూడా చేయొచ్చు, కాకపోతే నేను ఆ రిస్క్ తీసుకోను, ఎందుకంటే ఒక్కోసారి ఏంటంటే ఫాల్స్ సిగ్నల్ వస్తుంది, ఫాల్స్ బ్రేక్అవుట్స్, అందుకని 2 క్యాండిల్స్ అని చెప్తడం జరుగుతుంటుంది, రైట్? క్లియర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి స్ట్రాంగ్ వాల్యూమ్. ఇప్పుడు రేపటికి కూడా ఇప్పుడు నిన్న జరిగిన వాల్యూమ్స్ కూడా చూడండి, అంటే 7th జరిగిన వాల్యూమ్స్ కూడా ఈ క్యాండిల్ని బీట్ చేయలేకపోయినాయి, కరెక్ట్? అంటే రేపటికి కూడా ఇది సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. అంటే మీన్స్ 11th, అంటే రేపు 10th కదా, మండే నాడు 10th కదా, 10th నాడు కూడా ఇది సపోర్ట్గా యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఏది 485 అనేది, 485 480, ఒక 5 పాయింట్స్ అటు ఇటుగా. ఓకే, అదే 431 దిగింది అంటే కొద్దిగా రెసిస్టెన్స్ అనేది బాగా ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు రేపటికి కూడా మనం ఇట్లా మార్క్ చేసుకోవచ్చు. ఓకే క్లియర్, ఇది అర్థమైపోయింది కదా, క్లియర్.
సో ఇట్లా మనం మార్క్ చేసుకొని ఈ సపోర్ట్ జోన్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవడానికి మనకి ఈ వాల్యూమ్ క్యాండిల్ అనేది మంచిగా యూజ్ అవుతుంది. సో ఇది జనరల్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఇది పెద్ద మనం ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు. ఎందుకంటే ఎక్కువ మంది కొన్నారు, ఎక్కువ మంది అమ్మారు అంటే ఆ క్యాండిల్లో సంథింగ్ ఏదో జరిగింది. సో మనకు అనవసరం అది అమ్మారా కొన్నారా అనేది, జస్ట్ దాని బాడీ. నెక్స్ట్ మనం బాడీని ఎందుకు కన్సిడర్ చేసాము అంటే ఈ వీక్లో అంత వాల్యూమ్ ఉండదు ఫ్రెండ్స్. వాల్యూమ్ ఎక్కువ ఉండేది ఈ బాడీలోనే ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, అది నేను పెద్దగా మళ్ళీ రివైజ్ చేసి చెప్పని అవసరం లేదు. కొద్ది తెలవని వాళ్ళు ఏమైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకోవడానికి. ఇప్పుడు చూడండి, ఇది బాడీ రైట్, ఇది బాడీ, ఇది విక్ రైట్. ఇప్పుడు నేను ఒక షేర్ ఇక్కడ ఇక్కడ నేను బై చేసినా కూడా విక్ ఇక్కడ దాకా వచ్చేస్తుంది. కానీ ఆన్ అండ్ యావరేజ్ వచ్చేదే ఈ బాడీ రైట్, కరెక్ట్. ఈ బాడీలోనే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగింది, ఈ విక్లో తక్కువ వాల్యూమ్ ఉంటుంది. సో నేను అందుకని ఏంటంటే ఈ ఏరియాని నేను నెగ్లెక్ట్ అంటే తీసుకోవాలి, కన్సిడర్ చేయట్లేదు. సో ఈ విక్ని తీసేసి ఏదైతే వాల్యూమ్ ఉన్న క్యాండిల్ బాడీని నేను మార్క్ చేస్తే అక్కడ మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ దొరుకుతాయి. సో దానికోసమే నేను తీసుకున్నాను. క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? ఓకే, క్లియర్, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకేంటి, అందుకని నేను ఈ విక్ తీసుకోవడం జరిగింది. ఓకే, క్లియర్. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్లో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. సో అందుకని వాల్యూమ్ క్యాండిల్ని ఎందుకు తీసుకున్నాను అనేది మీకు క్లియర్గా చెప్తున్నాను నేను. ఓకే, మనకు అనవసరం ఇక్కడ బయింగ్ జరిగిందా సెల్లింగ్ జరిగిందా అనవసరం. ఈ రెడ్డా గ్రీనా ఇవన్నీ మనం చూడం. జస్ట్ ఆ వాల్యూమ్ క్యాండిల్ని బాడీని మార్క్ చేసుకోండి, అది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సారీ, రైట్. నెక్స్ట్ పార్ట్. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం దీనిపైన టూ గ్రీన్ క్యాండిల్స్ పడితే బై చేస్తాం, రెడ్ క్యాండిల్స్ పడితే దిగితే సెల్ చేస్తాం. దట్స్ ఫైన్ రైట్, ఫైన్. ఓకే, ఇప్పుడు ఇంత జరిగింది, ఇంత రెడ్ క్యాండిల్స్ అని పెట్టుకున్నాం, సెల్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ బై చేస్తాం, కరెక్ట్. నెక్స్ట్ పార్ట్. ఇప్పుడు మనం టార్గెట్స్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి కావాలి, కరెక్ట్. నేను చెప్పాను సెకండ్ పార్ట్లో మీకు క్లియర్గా టార్గెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి. సో ఇందులో మనం టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ లెంత్ ఎక్కువైతే కనుక నేను 10 రివర్సల్స్ నెక్స్ట్ పార్ట్లో చేస్తాను. ఓకే, ప్లీజ్ బేర్ విత్ మీ. ఓకే, కానీ మీరు మొత్తం పార్ట్స్ అని విన్నాకే మీకు నచ్చితేనే స్టాప్ లాస్లో కూడా కొడతాయి, అది కూడా చెప్తున్నాను ముందే. జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, ఓకేనా. రైట్. ఇప్పుడు నేను ఇందులో టార్గెట్స్ ఏం పెట్టుకోవాలి అనేది మనకి ఫస్ట్ మెయిన్ పాయింట్. క్లియర్. టార్గెట్ ఏం చేయాలి ఇందులో అంటే, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్, కరెక్ట్. ఈ క్యాండిల్ లెంత్ ఎంత అనేది చూడండి ఫస్ట్. ఓకే, క్లియర్. ఈ క్యాండిల్ లెంత్ ఎంత అనేది చూద్దాం. ఓకే, ఈ క్యాలిక్యులేటర్తో చూద్దాం, లేదంటే ఇక్కడ మెజరింగ్ టేప్ ఉంటుంది దాన్ని బట్టి అని చూద్దాం. కాకపోతే నేను గో విత్ యాక్చువల్ పాయింట్స్తో వెళ్తాం కాబట్టి సో ఐ ప్రిఫర్ క్యాలిక్యులేటర్. ఓకే, ఈ క్యాలిక్యులేటర్ యూస్ చేసి నేను 22,491.3 మైనస్ లో ఎంత ఉంది 417.45. క్లియర్. ఓకే, ఇప్పుడు మనకి ఈ క్యాండిల్ ఎంత వచ్చింది 73.85 వచ్చింది, కరెక్ట్. ఇప్పుడు చూద్దాం. 73.85 అనేది మనకి ఫస్ట్ టార్గెట్ రావాలి. ఓకే, ఏదైతే విక్ ఈ బాడీ ఉందో, ఓకే. ఒక్కొక్కసారి మీరు విక్ తీసుకోకపోయినా పర్లేదు, బాడీ మాత్రం తీసుకోండి. విక్ తీసుకున్నా పర్లేదు, లేదంటే ఒక్కోసారి పెద్ద విక్కులు పడతాయి, ఇట్లా బాడీ చిన్నగా ఉంటుంది. ఓకే, పెద్ద విక్ పడుతుంది, ఇట్లా బాడీ చిన్నగా ఉంటుంది, అప్పుడు బాడీయే తీసుకోండి. డోంట్ కన్సిడర్ దిస్ విక్, ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. గో విత్ బాడీ అట్లనే తీసుకోండి, నో ఇష్యూ. లేదు చిన్న విక్ ఉంటే దాన్నైనా తీసుకోండి. ఓకే, బెటర్ బాడీ టు బాడీ తీసుకుందే బెస్ట్ థింగ్. ఓకే, రైట్. ఇప్పుడు సరే మనం బాడీ తీసుకుందామన్నా తీసుకోవచ్చు, మీరు అట్లనే తీసుకోండి. బాడీ అంటే ఏంటి, ఇది ఓపెన్ క్లోజ్, కరెక్ట్. ఇది రెడ్లో ఏమవుతుంది, ఇది ఓపెన్ అవుతుంది, ఇది క్లోజ్ అవుతుంది. సో ఓపెన్ క్లోజ్ మధ్య డిఫరెన్స్ తీసుకొని దాన్ని చేద్దాం. పోనీ మనం బాడీ మీదే స్టిక్ ఆన్ అవుదాం. సరే, క్యాండిల్ విక్ కూడా తీసేసేయండి, ఓకేనా. సో అట్నే పోదాం. సో ఇంకా బెటర్ థింగ్. ఓకే, సో ఎందుకు మార్చాలి, సరే అట్నే పోదాం. ఓకే, బాడీ ఓపెన్ క్లోజ్ చూసుకోండి. పోనీ అది తీసేసి 22,487.15 మైనస్ క్లోజ్ 22,432.75 ఇదైనా పెట్టుకోండి. చిన్న వీక్ అయితే దాన్ని కూడా కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ పెద్ద వీక్స్ అయితే ఓన్లీ బాడీయే తీసుకోండి. సో అందుకే జనరలైజ్డ్ రూల్ ఏంటంటే ఓన్లీ బాడీయే తీసుకోండి, ఇంకా బెస్ట్ మీకు. ఓకే, ఒక బాడీయే తీసుకోండి, బెస్ట్ రూల్స్. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోండి, బెస్ట్ థింగ్. ఇంకా మీకు ఏం అవసరం లేదు. 54.4
రైట్. ఇప్పుడు మనకి ఫస్ట్ టార్గెట్ ఏంటంటే 54.4. ఎక్కడ మన ఎంట్రీ పాయింట్ చూడండి క్లియర్గా, దీనిపైన 2 గ్రీన్ పడితే ఎంట్రీ కదా. సో మనకి దీనికి 54 పాయింట్, దీనికి ప్లస్ 54.4 కలపండి. దిట్ బికమ్స్ యువర్ ఫస్ట్ టార్గెట్. ఓకే రైట్. సో ప్లస్ మనకి ఇది ఎంత ఉంది, దీని బాడీ ఓపెన్ ఎక్కడ ఉంది, 22,487. 22,487 పాయింట్ ఎంత చూడండి 15. క్లియర్ చేస్తే మనకి 541.55. రైట్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఒకటి లెవెల్ పెడతాను. క్లియర్. 541.55 ఇది నా ఫస్ట్ టార్గెట్ అవుతుంది. విక్ తీసుకున్నా పర్లేదు, లేదు అనుకుంటే బెస్ట్ బాడీతోనే పోండి. ఎందుకు వచ్చింది, ఒక్కోసారి విక్స్ ఏవైతే పెద్ద పెద్దగా పడతాయి. సో దాని బదులు బాడీ ప్రకారమే వెళ్ళండి. సో ఈ డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ పైన పెట్టుకోండి. ఓకే క్లియర్ రైట్. మళ్ళీ ప్లస్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది రైట్, ఇక్కడ మనకి బాడీ పడ్డది. కరెక్ట్ రైట్. ఎస్. ఇప్పుడు దీనిపైన మళ్ళీ 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి అంటే మళ్ళీ సెకండ్ టార్గెట్కి వెళ్ళిపోతుందని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో సెకండ్ టార్గెట్ ఏంటి, ప్లస్ 54, మళ్ళీ అగైన్ 54.4 కలపండి. కలిపితే 595.95 దాకా వెళ్ళాలి. నెక్స్ట్ టార్గెట్ చూద్దాం. 595.95. 595.95. ఓకే చూద్దాం. క్లియర్. సెకండ్ టార్గెట్ హిట్. ఇది ఫస్ట్ టార్గెట్ చూడండి క్లియర్. ఇది ఎంట్రీ, దిస్ ఈజ్ ఫస్ట్ టార్గెట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ టార్గెట్. ఓకే రైట్. నెక్స్ట్ మళ్ళీ 54.4 కలపండి. దీనికి థర్డ్ టార్గెట్కి వెళ్ళాలి. 650.35. నెక్స్ట్ టార్గెట్ మనకి 650.35. ఓకే 650.35. సో ఇక్కడ దాకా మనకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే ఇక్కడ 10 రివర్సల్ లైన్ వచ్చి ఉంటుంది. అది మీకు తెలిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో 10 రివర్సల్ వచ్చాక అప్పుడు తెలుస్తుంది ఎన్ని టార్గెట్ల దాకా వెళ్తుంది అనేది. ప్రస్తుతానికైతే టార్గెట్ 1, టార్గెట్ 2 అనేది హిట్ అయింది. సో ఎప్పుడు మనకి మళ్ళీ 10 దీన్ని పెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి మళ్ళీ అగైన్ ఇక్కడ టార్గెట్కి వెళ్తుంది. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే కనుక 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయో ఇట్లా, దీన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ తీసేసేయండి. సెకండ్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా. ప్రస్తుతానికి ఇట్లా గుర్తుంచుకోండి. తర్వాత 10 రివర్సల్స్ వచ్చాక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతానికి టార్గెట్ హిట్ చేసి మళ్ళీ కింద 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి అంటే ఎగ్జిట్ అయిపోండి. మళ్ళీ ఎక్కడ ఎగ్జిట్ అవుతారు, మళ్ళీ రీట్రేస్మెంట్ వచ్చి మళ్ళీ ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సినారీ ఏం జరిగింది, ఫస్ట్ టార్గెట్ మళ్ళీ అగైన్ సెకండ్ టార్గెట్ 2 గ్రీన్, మళ్ళీ ఇక్కడ టార్గెట్. సో ఇక్కడ మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్. ఇక మనకు అవసరం లేదు, పైకి వెళ్ళినా మనకు అవసరం లేదు. ఓకే. సో ఈ రకంగా మీరు ఎంట్రీస్ అనేది తీసుకుంటూ ఉండాలి. తర్వాత నేను చెప్తాను ఇంకా దీన్ని ఎట్లా వాడుకోవాలన్నా అట్లా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీని. ఓకే. సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్లో యూజ్ చేయొచ్చు ఇది, నేను చెప్తాను 1 by 1. ఓకే. జనరల్గా ఇంత మటుకు గుర్తుంచుకోండి. అర్థమైందా. సో ఇప్పుడు ఏం చేయాలి, టార్గెట్స్కి ఈ బాడీ లెంత్ ఎంత ఉందో, ఫస్ట్ క్యాండిల్ బాడీ లెంత్ ఎంత ఉందో అంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోండి. ఈ డిఫరెన్స్ ఎంత ఉందో అంత డిఫరెన్స్ పైన కలుపుకుంటూ వెళ్ళండి, మీకు టార్గెట్స్ వస్తూ ఉంటాయి. ఓకే క్లియర్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్లో కూడా చూద్దాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ వాల్యూమ్ చూద్దాం. ఇప్పుడు మనకి ఏంటి, సపోజ్ ఇక్కడ ట్రేడ్ చేయాలనుకోండి, ఇది చూద్దామా. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ మనం ట్రేడ్ చేయాలి. ఇదే అనుకోండి, ఏ రోజు ఇది, మార్చి, ఇది February 28th రైట్. ఓకే. March 3rd మనం ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఏంటి, February 28th మనకి ఏది వాల్యూమ్ హై ఉంది, ఈ క్యాండిల్ వాల్యూమ్ హై ఉంది. ఓకే. ఇందులో తీసుకోవడానికి కవర్ ఏంటంటే ఒక్కొక్కసారి ఏమైందంటే బాడీ లెంత్ చిన్నగా ఉందనుకోండి, ఎవ్రీ 10 పాయింట్స్ 5 పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకోలేం కదా, అట్లాంటప్పుడు ఏం చేయాలని నేను చెప్తాను. ఓకే రైట్. చూద్దాం. ఇది మనకి హై వాల్యూమ్ క్యాండిల్ రైట్. సో మనకు అనవసరం ఇందులో ఇందులో ట్రేడ్ బై జరిగిందా సెల్ జరిగిందా అని. ఇది నెక్స్ట్ డేకి మనకి ఫుల్ సపోర్ట్ ఫుల్ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్గా పనిచేస్తుంది. క్లియర్. సో నెక్స్ట్ డే ఇది స్టార్ట్ అయింది. ఓకే క్లియర్. నెక్స్ట్ డే స్టార్ట్ అయింది, 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఓకే. కిందకి ట్రేడ్ అయింది. ఓకే రైట్. ఇది జరిగింది మనకి.
సో మనకేంటి ఇక్కడ ఎంట్రీ అండ్ దిస్ ఈజ్ ద స్టాప్ లాస్, కరెక్ట్? ఇది స్టాప్ లాస్. ఓకే, ఇది స్టాప్ లాస్. ఎక్కడైనా చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఈ ఈ ఈ వాల్యూమ్ అనేది దాటలేకపోయింది. ఆ నెక్స్ట్ డే కూడా చూడండి మళ్ళీ పడిపోయింది. సో ఈ వాల్యూమ్ దాటనంతసేపు ఒక్కసారి వాల్యూమ్ దాటాక చూడండి మళ్ళీ ఎట్లా లేదు. సో అందుకని చాలా బాగా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఇది షార్ట్ టర్మ్ కూడా ఎట్లా ఈ వాల్యూమ్ని యూజ్ చేసి చేయాలో చెప్తాను నేను మీకు. ఓకే, సో క్లియర్. సో ఇక్కడ ఇది అయినాక ఇప్పుడు మనకి ఈ బాడీ టు బాడీ ఎంత ఉంది డిఫరెన్స్ చూడండి. బాడీ టు బాడీ డిఫరెన్స్ ఎంత ఉంది ఇదే కదా. సో బాడీ టు బాడీ 35 పాయింట్స్ మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఇందులో. ఓకే రైట్, ఫస్ట్ పాయింట్ 35 పాయింట్స్. రీట్రేస్మెంట్ రాకపోతే ఏం చేయాలో కూడా చెప్తాను. రైట్, ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి 35 పాయింట్స్ పెట్టండి. ఇదిగోండి, ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది అప్రాక్సిమేట్గా. ఇక్కడ ఫస్ట్ టార్గెట్, రైట్, ఇది ఫస్ట్ టార్గెట్ 22,103. మళ్ళీ అగైన్ 35 పాయింట్స్ పెడితే 70. అట్లా మీరు టార్గెట్స్ అనేది ఇక్కడ దాకా పెట్టుకుంటూ వెళ్తారు. ఇన్ కేస్ సపోజ్ మీకు ఇక్కడెక్కడ మీకు దొరకలేదు అనుకుందాం, ప్రస్తుతానికి వదిలేసేయండి. రీట్రేస్మెంట్ రాకపోతే ఏం చేయాలో నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఒకవేళ వస్తేనే చేయండి. ఇప్పుడు ఇక్కడ వచ్చింది మనకి క్లియర్గా, రైట్. ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, సెల్ చేస్తారు. ఓకే, సెల్ చేస్తే 31 పాయింట్స్ 35 పాయింట్స్, రైట్. ఇదిగోండి 35 పాయింట్స్ టార్గెట్ కొట్టిందా లేదు ఇక్కడ, క్లియర్. ఎక్కువ పాయింట్స్ వస్తాయని నేను చెప్పను. 10-15 రూపాయలు అయితే ఈజీగా వస్తాయి కదా. ఎంత మనీ కొడితే 10 రూపాయలు ఈజీగా వస్తాయి కదా. 35 పాయింట్స్ పోయింది అంటే చూడండి ఎగ్జాక్ట్లీ వచ్చిందా. ఓకే, సో నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఒకవేళ మన ఎంట్రీ ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఎంట్రీ యాక్చువల్గా ఇక్కడ 2 పడ్డాయి. తర్వాత ఏం చేయాలి, ఇక్కడికి వచ్చినప్పుడు మనం సెల్ చేయాలి. కాకపోతే ఇక్కడ రాకుండా వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేయాలనేది నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఓకేనా. తర్వాత నెక్స్ట్ పార్ట్లో ఎంట్రీ రాకపోతే ఏం చేయాలి, రీటెస్ట్ చేయకపోతే ఏం చేయాలి, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ట్రెండ్ రివర్సల్స్ నెక్స్ట్ పార్ట్లో కవర్ చేద్దాం. ఓకే, క్లియర్, రైట్. ఇంకో దానికి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ దగ్గరలో వదిలేండి, దూరంగా వెళ్దాం. సో ఇక్కడే తీసుకుంటే మళ్ళీ ఇక్కడే అనుకుంటారు, రైట్. ఎక్కడ ర్యాండమ్గా ఎక్కడో చోట పిక్ చేసేద్దాం. ఓకే, సరే ఈ ఏరియాలో చూద్దాం మనం. ఎక్కడైనా ఈ ఏరియాలో 7th మనం తీసుకొని 10th ట్రేడ్ చేద్దాం. ఓకే, చూద్దాం. 7th మనకు హై వాల్యూమ్ ఎక్కడ ఉందో చూద్దాం. 7th చూడండి, 7th హై వాల్యూమ్ ఎక్కడ ఉంది. దిస్ ఈజ్ 7th ఫస్ట్ క్యాండిల్ అండ్ దిస్ ఈజ్ 7th లాస్ట్ క్యాండిల్. లేదబ్బా, యా, దిస్ ఈజ్ ద 7th లాస్ట్ క్యాండిల్. ఈ రెండిట్లో హై మార్క్ చేసుకోండి. ఇదిగోండి, ఇది హై కొడుతుంది మనకి, రైట్. ఇది హై క్యాండిల్, కరెక్ట్. ఎస్, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చూపెడుతున్నానంటే ఇక్కడ చిన్న క్యాండిల్ వస్తే మన టార్గెట్స్ ఇంత చిన్నగా పెట్టుకోని అవసరం లేదు ఫ్రెండ్స్, చెప్తున్నాను. అందుకనే ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు విక్ను కూడా కన్సిడర్ చేసుకోండి. అర్థమవుతుందా. పెద్ద బాడీ ఉన్నప్పుడు బాడీనే తీసుకోండి. ఓకే, మీకు క్లియర్గా అర్థమైపోయింది. చూడండి, నేను మళ్ళీ చూపెడుతున్నాను. మనకి ఈ రెండిట్లో ఇది 7th, మళ్ళీ పోయినాయి సెట్టింగ్స్. యా, ఇదిగోండి 7th మనకి హైయెస్ట్ క్యాండిల్ ఇది, కరెక్ట్. చూడండి ఫస్ట్ క్యాండిల్ కన్నా కూడా ఎక్కువ ఉంది కొద్దిగా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఓకే, దీని చిన్న బాడీ, రైట్. ఈ చిన్న బాడీని జాగ్రత్తగా మార్క్ చేసుకోండి. నేను ఏదైనా తప్పు చేస్తే కూడా మీరు జాగ్రత్తగా మార్క్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. లైవ్లో కొద్దిగా ఒక్కోసారి పొరపాటు జరగచ్చు, చూసుకోండి. ఓకే, ఇది బాడీ. ఇప్పుడు చూద్దాం, ఇది తీసేసేయండి. క్లియర్. చూడండి, ఫస్ట్ క్యాండిలే 2 క్యాండిల్స్ పడిపోయినాయి. చూడండి ఇక్కడ క్లియర్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. 10th నాడు, రైట్. ఇది 9:15కి క్యాండిల్, రైట్. ఇక్కడ ఓకే, ఇక్కడ పడిపోయింది. సో ఇక్కడ కూడా ఏంటి, రీటెస్ట్ చేయాలి. ఇక్కడ చేయలేదు, రైట్. చేయకపోతే ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఓకేనా. ఇప్పుడు వీడియో అంతా ఇప్పుడు జస్ట్ మనం టార్గెట్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేద్దాం. కాకపోతే చూడండి ఇక్కడ మనకి 2 క్యాండిల్స్ కింద క్లోజ్ అయినాయి కాబట్టి సో మార్కెట్ అగైన్ డౌన్ సైడ్. ఓకే, సో ఇందులో మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ రివర్సల్ రాలేదు కాబట్టి, రీటెస్ట్ చేయలేదు కాబట్టి సో మనకి ఇందులో ప్రస్తుతానికి వదిలేద్దాం. నెక్స్ట్ దాంట్లో చెప్తాను నేను రీటెస్ట్ చేయకపోతే ఎట్లా అనేది. ఓకే, నెక్స్ట్ కొంతమంది అడుగుతున్నారు ఆప్షన్స్లో కూడా ఎట్లా చేయాలని. దీన్ని యూజ్ చేసి ఆప్షన్స్లో కూడా ఎట్లా చేయాలని నేను చెప్తాను. ఓకే, కానీ ఫస్ట్ ఇదైతే అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. ఫస్ట్ మనం ఇక్కడ
సపోజ్ ఇక్కడ ఎక్కడైనా తీసుకుందాం, ఇది ఒక థర్డ్ని తీసుకుందాం. ఓకే, థర్డ్ ఇక్కడ ఏం జరిగింది, గ్యాప్ అప్. నిన్న చెప్పాను కదా, గ్యాప్ అప్కే ఓపెన్ అయినప్పుడు ఏం చేయాలనేది. చూడండి, మీకు నేకెడ్ అయితేనే కనబడిపోతుంది ఈ క్యాండిల్ అనేది మనకి పెద్ద, మళ్ళీ నేను అంతా వేయనవసరం, టైం వేస్ట్. ఇక్కడ మనకి వాల్యూమ్ ఎక్కువ కనబడుతుంది. సో ఈ రేపటికి ఏంటి, ఇది సపోర్ట్ అవుతుంది, ఇది రెసిస్టెన్స్ అవుతుంది. కాకపోతే వాల్యూమ్ ఎక్కడ ఓపెన్ కావడంలోనే హ్యూజ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్తో ఓపెన్ అయినప్పుడు ఏం చేయాలి, 9:15 క్యాండిల్ హై వేసుకోండి, మార్క్ చేసుకోండి హై క్యాండిల్. అది నేను వీడియోలో ఆల్రెడీ చెప్పాను, కళ్ళు క్లియర్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చేయండి. ఓకే రైట్. ఇప్పుడు మన టార్గెట్ ఏముంటుంది, ఇదే ఉంటుంది, ఇది ఉన్నది చూసారా, దిస్ ఈజ్ అవర్ టార్గెట్. ఒకవేళ కనుక బాడీ చిన్నగా ఉంది అంటే ఇంక్లూడింగ్ కన్సిడర్ ఈ వీక్ కూడా కన్సిడర్ చేసుకోండి, నో ఇష్యూ. ఓకేనా, క్లియర్. బాడీ పెద్దగా, విక్ పెద్దగా ఉంటే మాత్రం ఓన్లీ బాడీని కన్సిడర్ చేయండి. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయినప్పుడు ఏం చేస్తాం, దీని హై దీని లో తీసుకొని దీన్ని 1/4 చేస్తాం. కరెక్ట్, 1/4 చేసి వచ్చిన వాల్యూని దీన్ని కలుపుతాం, తీసివేస్తాం. క్లియర్. దాని కింద 2 రెడ్ క్యాండిల్స్ పడితే సెల్ చేస్తాం, దానిపైన 2 గ్రీన్ క్యాండిల్స్ పడితే బై చేస్తాం. దట్ సింపుల్. ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మీకు చూపెడతాను ఇందులో టార్గెట్స్ ఎట్లా ఫిక్స్ చేయాలనేది. ఓకే చూడండి, ఒక బ్యాంక్ నిఫ్టీది కూడా చెప్తాను, జస్ట్ అంతే. ఇంకే ఈ వీడియోని మనం ఎండ్ చేసేద్దాం. ఓకే, 22,340 ఇది ఎంత ఉంది, లో ఎంత ఉంది, దీన్ని ఓపెన్, ఇది కిందది క్లోజ్ ఉంటుంది. రైట్, క్లోజ్ ఎంత ఉంది చూడండి, ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ ఎంత ఉంది, 263.263 ఉంది. ఓకే, 22,263. ఓకే, మైనస్ దీని హై ఎంత ఉందో చూడండి, హై ఎంత ఉంది, 514.35. క్లియర్ చేస్తే మనకి అంతేనా, తప్పు వచ్చింది, ఒక్క నిమిషం. 23,263, 23,514.35. ఏది, ఈ హై వేసాను నేను, ఈ హై మైనస్ ఈ బాడీ, ఈ లెవెల్. ఓకే రైట్, ఇది ఎంత ఉంది, 23,263. రైట్, ఇందాక రాంగ్ వేసాను, జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. నేను తప్పు చేసినా కూడా మళ్ళీ మీ క్యాలిక్యులేషన్ చేసి వేసుకోండి. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు చూస్తే ఎంత వచ్చింది, 251.35 వచ్చింది. ఓకే, దీన్ని డివైడెడ్ బై 4 చేయండి. ఓకే, డివైడెడ్ బై 4 చేస్తే 62.835. ఓకే, ఇది అంటే 63 పాయింట్స్ వేసుకోండి. 63 పాయింట్స్ ఈ హైకి కలపండి, ప్లస్ హై ఎంత ఉంది, 23,514.35. ఎంత వచ్చింది, 23,577 అనేది లైన్ వచ్చింది మనకి, 23,577. ఇది లైన్. దీనిపైన మనకి చూడండి 2 గ్రీన్ క్యాండిల్స్ పడితే ఏమైంది ఫ్రెండ్స్, ఇంకా ర్యాలీ. క్లియర్. ఓకే, నెక్స్ట్ తీసివేయండి, ఇందులో నుంచి తీసేస్తే మనకి ఎంత వచ్చిందో చూద్దాం. 23,514.35 మైనస్ ఓకే 62.8375 వేస్తే 23,451 అని వచ్చింది. 23,451 అని వేస్తున్నా, రౌండ్ ఫిగర్. చూడండి, దీని కింద మనకి 2 రెడ్ క్యాండిల్స్ పడితే సెల్ చేయాలి. ఇక్కడ సెల్లింగ్ ఏమైనా వచ్చిందా ఫ్రెండ్స్, రాలేదు. సో మనకి సెల్లింగ్ అనేది రాలేదు. బయింగ్ అనేది ఇక్కడ రాలేదు, ఇక్కడ రాలేదు, వెయిట్. ఇక్కడ 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, రీట్రేస్మెంట్లో ఇక్కడ బై చేయండి, జూమ్. ఓకే రైట్. ఇప్పుడు మనకి ఇందులో టార్గెట్స్ కావాలి. టార్గెట్స్ ఎంత, మనకి ఈ డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఈ డిఫరెన్స్ మనకి ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మనకి పెట్టుకుంటే ఇంకా హై ఎంత ఉందో చూడండి, 23 హై కాదు, బాడీ హై నేను చెప్పేది. ఓకే, బాడీ ఓపెనింగ్ అండ్ ఓపెన్కి క్లోజ్కి మధ్య వేయాలి డిఫరెన్స్. ఓకే, గుర్తుంచుకోండి, ఓపెన్ క్లోజ్ డిఫరెన్స్ వేయాలి అంతే. 23,322.1 మైనస్ 23,263 ఎంత, ప్లస్ చేశాను, 322.1 మైనస్ లో. ఓకే, 23 లో కాదు, క్లోజ్
23,263. ఓకే, 59 పాయింట్స్ ఆర్ 60 పాయింట్స్ అనుకోండి ఫ్రెండ్స్, ఒక పాయింట్ అటు ఇటు ఏం కాదు. ఓకే, సో దీన్ని ఏం చేయాలి మనం, ఈ హైక్ మనం ఎక్కడైతే బై చేయాలి, ఇక్కడ బై చేయాలి. కరెక్ట్. ఓకే, ఇక్కడ బై చేయాలి అంటే 57కి కలపండి ఫ్రెండ్స్. 77 కలపండి. 636 ఇక్కడ మనం ఒక లైన్ గీద్దాం. 636 దగ్గర ఒక లైన్ గీద్దాం. చూడండి, ఫస్ట్ టార్గెట్. ఓకే, అగైన్ 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయా, సెకండ్ టార్గెట్కి వెళ్తుంది ఇప్పుడు. రైట్, ప్లస్ మళ్ళీ 59.1 పాయింట్స్. ఓకే, ఎంత 695 695 చూడండి, సెకండ్ టార్గెట్. ఎక్సలెంట్. ఓకే, ఇట్లా మీరు వేసుకుంటూ వెళ్ళండి. ప్రస్తుతానికి ఈ పని చేయండి. ఎప్పుడైతే 2 రెడ్ క్యాండిల్స్ పడతాయో మన ట్రేడింగ్ స్టాప్ లాస్ ఇక్కడ మీరు ఇచ్చేసేయండి. ఓకే, ఇంకో టార్గెట్ ఇంకా పైకి వెళ్ళాలి అంటే మళ్ళీ ఇక్కడ 2 గ్రీన్ క్యాండిల్స్ పడితే ఇంకా మళ్ళీ పైకి వెళ్తుంది. రైట్, సో మళ్ళీ అగైన్ మీరు బై చేయాలి అంటే మళ్ళీ బై చేయండి. 23,695 ప్లస్ 59.1 మళ్ళీ అగైన్ 754. తర్వాత టార్గెట్ ఏంటి, 750. ఇక లాస్ట్కి ఇక 233 దగ్గర మీరు రిస్క్ తీసుకోమాకండి. ఓకే, 23 ఎంత వచ్చింది, 754. 23,754 చూడండి, టార్గెట్ కొట్టిందా లేదా. ఓకే, ఇక్కడ మీరు నేనైతే రిస్క్ తీసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ తీసుకుంటా అంటే ఇది ఎంట్రీ పాయింట్ ఉంది, అదే స్టాప్ లాస్ పెట్టుకొని తీసేసుకోండి. చూడండి, టార్గెట్స్ కొట్టిందా లేదా, క్లియర్. ఇక్కడ చూడండి, ఇక్కడ దిగలేదు. ఎందుకు దిగలేదు చెప్పండి, 2 రెడ్ క్యాండిల్స్ పడాలి కదా, పడలేదు. ఫస్ట్ టార్గెట్, ఇది ఎంట్రీ పాయింట్, ఇది ఎంట్రీ, ఇది సెల్లింగ్ ఎంట్రీ. ఓకే, కరెక్ట్. టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3. ఎక్సలెంట్. రైట్, సో ఈ రకంగా మన టార్గెట్స్ అనేవి హిట్ అవుతుంటాయి ఫ్రెండ్. ఓకే, రైట్. సో ఇంకా దీంట్లో ఇంకా అప్లికేషన్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్, ముందు చెప్పుకుంటూ పోదాం మనం. ఓకేనా, రైట్. ఇట్లా ఎంట్రీస్ అనేది తీసుకోండి. ఒకవేళ చిన్న బాడీ లాగా ఉంది అనుకోండి, ఇట్లా చిన్న బాడీలు ఉంటే విక్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్, నో ఇష్యూ. ఓకే, రైట్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒకటి ఎగ్జాంపుల్ చూపెట్టేసి ఇక నేను ఈ వీడియోని ఎండ్ చేసేస్తాను ఫ్రెండ్స్. మీకు అర్థమై ఉంటుందని ఐ హోప్. ఓకే, సో ఇది కూడా తీసేద్దాం, ర్యాండమ్గా పిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకు నిన్న చేసినవి కాకుండా మళ్ళీ వేరేవి చూద్దాం. ఎక్కడన్నా ఒకటి ర్యాండమ్గా ఏదన్నా ఒకటి పిక్ చేద్దాం. వాల్యూమ్ ఇండికేటర్ ఒకటి యాడ్ చేసుకొని మనం ర్యాండమ్గా ఒక డేట్ తీసుకుందాం, ఏదో ఒక డేట్, నో ఇష్యూస్. ఓకే, ర్యాండమ్గా, క్లియర్. సరే, ఇక్కడ వచ్చింది చూద్దాం, ఇది ఏం జరుగుతుంది ఇక్కడ. ఓకే, రైట్. ఈ ట్రేడ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది మనకు పెద్ద క్యాండిల్ పడ్డది, 3 o'clockకి పడ్డది. మనం చెప్పలేం ఫ్రెండ్స్ ఎప్పుడు పడుతుందో మనకు అనవసరం. రైట్, ఇది 3 o'clock క్యాండిల్ పడ్డది. ఇప్పుడు మీరు ఏం చేయండి, ఇక్కడ 3 o'clock క్యాండిల్, ఇది బాడీ, ఇది బాడీ మార్క్ చేసుకోండి. క్లియర్, బాడీ మార్క్ చేశారు. ఓకే, చేశాక ఇప్పుడు చూడండి, నెక్స్ట్ డే 12 o'clock 12th ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది క్యాండిల్. 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఇక మార్కెట్ కిందకి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా రీట్రేస్మెంట్ అనేది మనకి రాలేదు. ఒకవేళ వస్తే ఏం చేయాలనేది మీకు చెప్తాను. ఓకే, ఒకవేళ రాలేదు అనుకోండి, ఇక్కడ ఏంది మనకి చిన్న క్యాండిల్, ఇక్కడ ఎంత ఉంది మనకి, ఆల్మోస్ట్ 20 పాయింట్సే ఉంది. రైట్, ఈ 20 పాయింట్సే ఉన్న చోట ఏం చేయండి అంటే మీరు విక్తో సహా తీసుకోండి. మరి ఎంత చిన్న పాయింట్స్కి మనం టార్గెట్ పెట్టుకోని అవసరం లేదు. సో అప్పుడు ఏం చేయండి అంటే ఈ విక్తో సహా తీసుకోండి. ఓకే, పెద్ద విక్ అయితే మాత్రం ఓన్లీ బాడీయే కన్సిడర్ చేయండి. ఓకే, క్లియర్. అది కూడా చెప్తాను ఎన్ని పాయింట్స్ ఏంటనే తర్వాత. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక 50 పాయింట్స్ ఎంత వచ్చింది ఇక్కడ, ఒక 60 పాయింట్స్. దిస్ ఈజ్ రీజనబుల్. ఓకే, ఇది పెట్టుకొని వెళ్ళండి. ఒక చిన్న బాడీ ఇట్లా 5-10 పాయింట్స్ 15 పాయింట్స్ బాడీ పడితే కనుక విక్ను కూడా కన్సిడర్ చేసి తీసుకోండి. ఓకే, సో ఇట్లా తీసుకోండి. మళ్ళీ ఇట్లా పైకి వెళ్ళి నేను 10 రివర్సల్ పాయింట్స్ ఉన్న తర్వాత రీటెస్టింగ్ రాకపోతే ఏం చేయాలి అనేది, అంటే మనకి ఇక్కడ రాకపోతే అప్పుడు ఎట్లా బై చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, రైట్. మళ్ళీ ఇంకొకటి చూద్దాం ఎక్కడన్నా. సో ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో మనకి రీటెస్ట్ రాలేదు కాబట్టి దాని గురించి నేను చెప్పట్లేదు. ఓకే, అది ఎందుకు రాలేదు అన్నది మనం నెక్స్ట్ టైం చూద్దాం. ఒకవేళ రీటెస్ట్ రాలేదనుకోండి, రావాలని కంపల్సరీ ఏం లేదు. ఒకవేళ వస్తే తీసుకుందాం, లేదంటే లేదు. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత 10 రివర్సల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో. రైట్, ఇప్పుడు చూడండి క్లియర్గా అంతకుముందు రోజు ఏం జరిగిందో చూద్దాం. అంతకుముందు రోజు మనకి హై, ఇదే హై, ఇదే ఫస్ట్ క్యాండిలే కాదు, ఇక్కడ హై ఉంది. కరెక్ట్, ఇదేనా.
ఒక్కోసారి ఈక్వల్గా ఉంటాయి. ఇదిగోండి ఇది హై కరెక్ట్. ఒక్కొక్కసారి ఈక్వల్గా వచ్చినాయి అనుకోండి, ఇట్లా వాల్యూమ్స్ రెండు క్యాండిల్స్ ఈక్వల్గా వస్తే లేటెస్ట్ క్యాండిల్ ఇదే ఫ్రెండ్స్, ఇదే కదా లేటెస్ట్ క్యాండిల్. సో ఏదైతే మనం వెళ్ళేటప్పుడు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఏది లేటెస్ట్ ఉందో ఆ క్యాండిల్ని పట్టుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది, రెండు క్యాండిల్స్ ఈక్వలే ఉన్నాయి కాబట్టి సో మనకు లేటెస్ట్గా ఉన్న క్యాండిల్ని తీసుకుంటాం. సో లేటెస్ట్ ఉన్న క్యాండిల్ బాడీ ఇది ఫ్రెండ్స్. ఓకే చూద్దాం, ఇది ఫ్రెండ్స్. ఓకే సో ఇది కూడా చాలా చిన్నగా ఉంది కాబట్టి మీరు ఇంక్లూడింగ్ విక్తో సహా కూడా తీసుకోవచ్చు, ఇక్కడ దాకా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ఇది మనకి ఎంట్రీ పాయింట్ ఇది. ఓకే క్లియర్. ఇప్పుడు మనకి రెండు రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. సో మనకి ఎంట్రీ మళ్ళీ రీట్రేస్ అయ్యి వస్తే తీసుకోండి, లేదు అంటే లేదు. ఓకే ఇది కరెక్ట్ ఇట్లా. కాకపోతే స్టాప్ లాస్ మాత్రం ఇదే. ఓకే అది మాత్రం గుర్తుంచుకోండి. కాకపోతే మీరు ఇది మాత్రం ఇక్కడ దాకా తీసుకోండి, మీరు టార్గెట్స్ మాత్రం ఇక్కడ దాకా తీసుకోండి. బాడీ ఇయర్ మీకు స్టాప్ లాస్. ఓకే క్లియర్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎట్లా లైక్ ఎగ్జాంపుల్ అంటే సపోజ్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఇట్లా పైకి వచ్చేట రెండు గ్రీన్ క్యాండిల్స్ క్లోజ్ అయినాయి అంటే మీ స్టాప్ లాస్ హిట్ అయిపోయినట్టే. ఓకే నెక్స్ట్ రివర్సల్కి ప్లాన్ చేసుకోండి మీరు. ఓకే క్లియర్ అట్లా. ఇప్పుడు మీకు చూపెడతాను. సో మనకి ఇక్కడ ఎంట్రీ ఇక్కడ వచ్చింది కాబట్టి సో ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఓకే ఇక్కడ నుంచి తీసుకోవాలి అంటే దీని లెంత్ ఎంత ఉందో చూడండి, ఎందుకంటే చిన్న కాబట్టి మనం బాడీ మొత్తం తీసుకోండి. ఓకే తీసుకుంటే ఎంత హై ఎంత ఉంది 184.1, లో ఎంత ఉంది అంటే దాదాపు 150 పాయింట్స్ ఉంది ఇక్కడ డిఫరెన్స్. ఓకే డిఫరెన్స్ 150 పాయింట్స్. 150 పాయింట్స్ మీకు టార్గెట్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఇక్కడి నుంచి డిఫరెన్స్ లైక్ ఎట్లా అంటే ఇక్కడి నుంచి చూడండి, వీడియో పెద్దగా అవుతుందని చెప్పేసి నేను మళ్ళీ అదంతా క్యాలిక్యులేటర్ చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఇవ్వండి ఇది ఫస్ట్ టార్గెట్, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ 150 పాయింట్స్ ఇట్లా టార్గెట్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. అట్నే ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనకి సపోజ్ ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోలేదు అనుకుందాం, ఇక్కడ మిస్ అయిపోయారు లేదా ఏదో జరిగింది మీరు లేరు, ఇక్కడికి వచ్చేవాడికి 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి, బై దీని కింద స్టాప్ లాస్, దీని కింద స్టాప్ లాస్ వచ్చిందా ఫ్రెండ్స్. అక్కడ 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, రెడ్ క్యాండిల్స్ పడితే స్టాప్ లాస్, కానీ పడలేదు చూడండి క్లియర్. సో అగైన్ మనం ఇక్కడ బై చేస్తే 150 పాయింట్స్ రావాలి పైకి, చూద్దాం వచ్చిందా లేదా అనేది. ఓకే క్లియర్ 150 పాయింట్స్ చూడండి, ఎక్సలెంట్ 150 పాయింట్స్ వచ్చిందా. సో ఇట్లా మీరు తీసుకుంటూ వెళ్ళండి. దీనిపైన మళ్ళీ ఒక 150 పాయింట్స్ అట్లా మీరు ఒకవేళ 2 రెడ్ క్యాండిల్స్ దాకా వెయిట్ చేయండి, లేదంటే దాన్ని అట్నే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. అయితే 150 అంతా 300 పాయింట్స్కి వెళ్ళాలి. సో ఇట్లా మీరు వెయిట్ చేస్తూ వెళ్ళండి. తర్వాత ఇంకోటి ఏంటి, ఇది ఆల్రెడీ 3 o'clock అయిపోయింది కాబట్టి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. లాస్ట్ మూమెంట్లో టార్గెట్ ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్ళండి. లేదు అంటే ఏదైతే ఎంట్రీ పాయింట్ ఉందో ఆ ఎంట్రీ పాయింటే మీరు స్టాప్ లాస్గా పెట్టుకొని కాస్ట్ టు కాస్ట్ వెయిట్ చేయండి. ఓకేనా రైట్. ఇట్లా మన టార్గెట్స్ అనేవి హిట్ అవుతుంటాయి ఫ్రెండ్స్. ఓకే అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. హోప్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ టైము ఎంట్రీ రాకపోతే ఎక్కడ బై చేయాలి, ఆప్షన్స్లో ఎట్లా ట్రేడ్ చేయాలి, ఆ తర్వాత 10 రివర్సల్, ఈ 3 పాయింట్స్ నేను కవర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అప్పుడు మొత్తం దాదాపు కవర్ అయిపోతుంది. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఆప్షన్స్లో ఎట్లా బై చేయాలి ఏంటి అనేది కూడా. ఓకేనా రైట్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఓకే ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బై.